హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ సింధు. ఇది వచ్చేసి డే 16 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. ఆల్రెడీ 16 డేస్ క్రాస్ చేసామంటే చాలా సర్ప్రైజింగ్ ఉంది. అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది. ఇంకా జస్ట్ 14 డేస్ మన ఫైనల్ రిజల్ట్ చూసుకోవడానికి. నేను మార్నింగ్ యాజ్ యూజువల్ రోజు హాట్ వాటర్ తాగుతాను కదా, హాట్ వాటర్ తాగాను. దాని తర్వాత చియా సీడ్స్, జీలకర్ర ఇంకా మెంతులు ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఆ వాటర్ అయితే తాగాను. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లో సాంబార్ అండ్ ఇడ్లీ 3.5 కలిపి 80 గ్రామ్స్ ఉన్నాయి. సాంబార్ ఏమో 250 గ్రామ్స్ ఉంది. ఫుల్ వెజిటబుల్ లోడెడ్ సాంబార్ అది. బ్రేక్ఫాస్ట్ అయితే ముందే ప్లేట్లో పెట్టుకొని వచ్చుకున్నాను, సో దట్ ఇడ్లీ ఇంకా సాంబార్ కొంచెం చల్లగా అవుతాయి, స్పీడ్గా తినేయచ్చు అని. అది చల్లగా అయ్యే గ్యాప్లో నేనైతే ఆఫీస్కి అయితే రెడీ అవుతున్నాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా జడేసుకోవాలనుకున్నాను, కానీ ఆ చిక్కు తీసుకునే టైం కూడా లేదు నాకు. సో జస్ట్ క్లచ్ పెట్టేసుకొని ఆఫీస్కి వెళ్ళి జడేసుకుందాంలే అని ఇంకా స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. నా సీరం ఇంకా నేను ఆర్డర్ పెట్టుకోలేదు. మేబీ ఎప్పుడు పెట్టుకుంటానో తెలీదు, టైం కుదరట్లేదు. దాని తర్వాత కమ్మలు పెట్టుకుందామని చూశాను, అస్సలు ఎక్కట్లేదు ఆ కమ్మలు. సరే అని బ్యాగ్లో పెట్టేసుకున్నాను, కారు ఎక్కాక పెట్టుకుందాము అని. ఇంతసేపు అయినా సరే నా సాంబార్ అయితే చల్లగా లేదు. బట్ స్టిల్ అలానే మేనేజ్ చేసి స్పీడ్గా తినేసాను. సాంబార్లో వెజ్జీస్ అన్నీ ఫస్ట్ తినేసి దాని తర్వాత సాంబార్ కింద లిక్విడ్ మిగులుతుంది కదా, ఆ లిక్విడ్లో నా ఇడ్లీ డిప్ చేసేసుకొని తిన్నాను. ఈలోపు స్కిన్ కేర్ చేసుకున్నా కదా నేను, నా సన్ స్క్రీన్ అది ఆరిపోయింది. ఇంకా బొట్టు పెట్టుకుంటున్నా. ఈ బొట్టు పెట్టుకోవడం పెద్ద యుద్ధంలాగా అయిపోయింది ఈ మధ్య. అది పీక్తుంటే పేపర్తో పాటు వస్తుంది. ఎందుకు అట్లా అయిందో, మేబీ ఓల్డ్ ప్యాకెట్ అయిపోయినందుకు అలా అయిందేమో అనిపించింది. ఇంకా వెంటనే అట్లా బొట్టు పెట్టుకున్నాను లేదా, ఇంకా అట్లా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను ఆఫీస్కి వెళ్ళాలని. ఇంకా ఇంట్లో అందరం కలిసి వెళ్తాం కదా ఆఫీస్కి. ఈరోజు కూడా సేమ్ అలానే అందరం ఫ్యామిలీ ప్యాకేజ్ ఆఫీస్కి వెళ్తున్నాము. కార్ ఎక్కగానే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను నేను. ఇవి పెట్టుకోవడానికి చాలా టైమే పట్టింది కార్ ఎక్కిన తర్వాత. ఈ ఇయర్ రింగ్స్ నాకు మా వదిన గిఫ్ట్ చేసింది అనమాట. వాళ్ళు గోవాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది నా కోసము. ఇంకా ఆఫీస్కి వెళ్ళగానే మన మ్యాండేటరీ రిచువల్ ఒక ఫోటో అయితే తీసుకొని ఇంకా నేను డెస్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళి చిక్కు తీసుకున్నాను, హెయిర్ కోమ్ చేసుకున్నాను. ఇప్పుడు చిక్కు తీసుకోకుంటే ఇంకా మళ్ళీ డేలో అస్సలు తీసుకోలేను. ఇంకా డెస్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 10:30కి కరెక్ట్గా ఆకలి అవుతుంది. స్ప్రౌట్స్ అయితే తిన్నాను. నేను ముందే వెయిట్ చేసుకొని వెళ్ళాను, 200 గ్రామ్స్ తిన్నాను. లంచ్కి ఏమో క్యాబేజ్ కర్రీ, పండుమిర్చి పచ్చడి, 150 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్ అండ్ 200 గ్రామ్స్ ఆఫ్ సాంబార్. మార్నింగ్ సాంబార్ చేసుకున్నాం కదా, లంచ్లో కూడా అదే పట్టుకొని వెళ్ళిపోయాము. సాంబార్ మాత్రం చాలా యమ్మీగా ఉండే. ఇంకా యాజ్ యూజువల్ మనం 2 గంటలకి ఆఫీస్లో నుంచి బయటకు వస్తాం కాబట్టి ఆఫీస్లో 2 o'clockకి స్టార్ట్ అయ్యాము. తర్వాత మా వదిన్ని అద్వైత్ని పిక్ చేసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చాక కూడా మనం పని చేయాలి, ఎందుకంటే మన షిఫ్ట్ అయిపోయేది సాయంత్రం 6 గంటలకి. 3:30కి మా వదిన బెల్ కొట్టినట్టు టీ తెచ్చింది, టీ తాగేసాము. ఈ మధ్య టీ చాలా బాగుంటుంది. మేము ఆ లాసా లంసా మానేసి కొత్త చాయ్ పౌడర్ వేసిన తర్వాత ప్రతిరోజు టీ డిఫరెంట్గా వేసి చేస్తుంది మా వదిన. ఒకరోజు అల్లం, ఓ రోజు ఇలాచి, ఓ రోజు లెమన్ గ్రాస్, ఓ రోజు అన్నీ మిక్స్ చేసేస్తుంది, ఓ రోజు మసాలా చాయ్. అలా రోజు తాగుతుంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. తర్వాత 5:36కి నా నట్స్ అయితే తిన్నాను. మార్నింగ్ తినడానికి కుదరలేదు, ఆఫీస్లో కూడా పట్టుకెళ్ళినా కానీ తినలేదు, వర్క్ ఎక్కువ ఉన్నింది. సో ఈవినింగ్ 5:30కి ఇంకా ఇప్పుడు తినకుంటే నైట్ డిన్నర్ హెవీ లోడెడ్ అయిపోతుందని ఇంకా 5:30కి నా నట్స్ అయితే అన్నీ తిన్నాను. డిన్నర్కేమో రాగిపిండి దోశ, తెంపే క్యూబ్స్, కొంచెం క్యాబేజ్ కర్రీ, ఇంకా ఇది బుడంకాయ పచ్చడి, అంటే దోసకాయ అంటారు ఇక్కడ తెలంగాణలో. ఆ పచ్చడి అయితే చేసుకున్నాము, చాలా బాగుండే. రాత్రి అయిపోయింది, ఒకటే దోసకాయతోనే చేసుకున్నాము. ఫస్ట్ టైం చేసుకున్నాము, ఎట్లా వస్తుందో తెలియక. సో నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ అనిపించి ఫస్ట్ టైం కొంచెం చేసుకున్నాం బాగుంటాయని. ఈ రాగిపిండి దోశ వచ్చేసి జస్ట్ 1 గరిట ఇడ్లీ పిండిలో రాగిపిండి వేసేసి, పౌడర్ ఉంటుంది కదా, వేసేసి కలిపేసి దోశ పోసేసుకున్నాము. హలో ఆల్, ఈరోజు వచ్చేసి డే 16 ఆఫ్ వెయిట్ లాస్. మార్నింగ్ వెయిట్ చూసుకున్నాను, 68.5 ఉన్నాను. వీడియో తీసుకోవడం మర్చిపోయాను. రేపు మళ్ళీ మార్నింగ్ వీడియో తీసుకొని రేపటి వెయిట్ లాస్ వీడియోలో పోస్ట్ చేస్తాను.
ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ ఏం తింటానని ముందు వ్లాగ్లో చూసింటారు. ఇప్పుడు జస్ట్ ఓవరాల్ ఎంత క్యాలరీస్, ఎంత ప్రోటీన్, ఎంత ఫైబర్, ఏం వర్కౌట్ చేస్తాను చూద్దాం. బ్రేక్ఫాస్ట్ ఏమో 470 క్యాలరీస్ అయ్యాయి, ప్రోటీన్ 22 గ్రామ్స్ అండ్ 13 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. లంచ్ వచ్చేసి 520 క్యాలరీస్, 16 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. స్నాక్లు వచ్చేసి 85 క్యాలరీస్, 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 1 గ్రామ్ ఆఫ్ ఫైబర్. డిన్నర్ వచ్చేసి 650 క్యాలరీస్ అయ్యాయి, 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 22 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. టోటల్ ఇంటేక్ క్లోజ్లీ 1730 క్యాలరీస్ ఇంటేక్, 64 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మాత్రమే వచ్చింది ఈరోజు, ఎక్కువ తినలేదు, అండ్ 46 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. మన వర్కౌట్ జనరల్గా మనం 10,000 స్టెప్స్ చేస్తాం కదా అవి, అండ్ 5 స్పీడ్ 15 ఇంక్లైన్లో 10 minutes, 5.5 స్పీడ్ 10 ఇంక్లైన్లో 10 minutes ట్రెడ్మిల్ చేశాను. తర్వాత 20 minutes కంటిన్యూస్గా బ్రేక్ తీసుకోకుండా ఈరోజు కూడా వర్కౌట్ చేశాము. ఏం లేదు, వర్కౌట్ అంటే సూర్య నమస్కారాలు చేస్తాము, బఫెలో కిక్స్, క్రంచెస్, స్క్వాట్స్ చేస్తాను, జంపింగ్ జాక్స్ చేస్తాను, స్టార్ జాక్స్ చేస్తాను, డంబెల్స్తో వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను, అన్నీ 20 minutes చేస్తాను. రకరకాల వర్కౌట్లు అన్నీ 20 minutes చేస్తాను. ఈరోజు గ్యాప్ తీసుకోకుండా చేసాము. అన్నీ యావరేజ్గా 750 క్యాలరీస్ బర్న్ అయ్యాయి. ఎందుకు మన క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతున్నాయంటే మనం ఇంక్లైన్ ఎక్కువ పెట్టుకొని ట్రెడ్మిల్ చేస్తున్నాము, విచ్ ఈస్ అ సిగ్నిఫికెంట్ లాస్. అండ్ ట్రెడ్మిల్ అట్లా చేసిన తర్వాత కూడా నా ఎనర్జీ డబల్ అవుతుంది కానీ డౌన్ అవ్వట్లేదు. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్. సో ఈ 1730లో ఈ 750 తీసేసాము అంటే 980 క్యాలరీస్ నెట్ టోటల్ ఇంటేక్, 64 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 46 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. సో ఫార్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. 16th డే కూడా మనం పర్లేదు బాగానే ఫాలో అయ్యాము. నెక్స్ట్ ఇంకా మనకి 14 days ఉందా, అంతేనా? 16 కంప్లీట్, 14 14 daysలో మనం ఇంకెంత తగ్గుతామో చూద్దాం. 2 kgs తగ్గడం మన టార్గెట్. చూద్దాం ఎంత తగ్గుతామో, దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ ప్లాన్ వేద్దాం. నెక్స్ట్ మంత్ ఎన్ని క్యాలరీస్ తినాలని ఈ మంత్ వెయిట్ లాస్ని బట్టి నెక్స్ట్ మంత్ ప్లాన్ వేసి చూద్దాం. Okay, we'll meet in tomorrow's vlog. Until then, bye bye.